దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నిర్గమకాండం 15 అధ్యాయము 11 వచనంలో ఈ మాట ఉంది. ఏమనంటే, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడెవడు? నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మృంగివేసెను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని కోతివి. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. జనములు విని దిగులు పడును. దేవుని యొక్క బిడ్డలారా, మరి ఈ యొక్క వర్షం చూసినట్లయితే మరి మనందరికీ తెలుసు, ఇజ్రాయేలు ప్రజలు 400 సంవత్సరముల వరకు పైబడు వరకు కూడా మరి ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారన్న విషయం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం దేవుడిలారా. అయితే ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉండి, బంధకాలలో ఉండి, కట్టబడినటువంటి స్థితిలో ఉండి, స్వేచ్ఛ లేని వారిగా ఉండి, బయటకు రాలేని వారిగా ఉండి, మరి ఏ మాత్రము కూడా ఒక అధిపతి యొక్క జాలికి, దయకు నోచుకోలేని వారిగా, వారు పెట్టే తింటూ, వారు ఇచ్చిన చాకిరీ చేస్తూ, ఒక బానిసత్వపు బ్రతుకున్న దేవుని యొక్క చెర వారి జీవితాలు మగ్గిపోతున్న కాలం. అయితే అలాంటి సమయంలో మరి నిర్గమకాండం 3 అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరి వాళ్ళు ఏం చేస్తారంటే మూలుగుచూ ఉంటారు, నిట్టూర్పులు విడుస్తూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. వారి శ్రమను బట్టి 2వ అధ్యాయము మరి 23వ వచనం ఇయన్నీ గమనించినట్లయితే అలాగున అనేక దినములు జరిగిన పిమ్మట ఐగుప్తు రాజు చనిపి ఇజ్రాయేలులు తాము చేసిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మరి వారి చెరలో ఉండి మరి ఎన్నో దినములుగా మరి ఆ బానిసపు బ్రతుకులో ఆ అధిపతి కింద ఉన్నారు. పరాయి దేశంలో ఉన్నారు. అయితే వారికి ఉన్నటువంటి చాకిరిని బట్టి, వెట్టి చాకిరిని బట్టి నిట్టూర్పులు విడుస్తున్నారంట, ఇబ్బంది పడుతున్నారంట, మూలుగుతా ఉన్నారు. అయితే ఈ మూలుగులు ఎక్కడే చేరినాయంటే పరమందు సింహాసనాసీనుడైనటువంటి తండ్రి అయిన దేవుని దగ్గరికి చేరినట్లుగా లేఖన భాగం మనకి నిర్గమకాండం 2వ అధ్యాయంలో సెలవిస్తా ఉన్న దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఆయన దగ్గరకు ఈ మూలుగులు చేరినాయో వెంటనే ఆయనకు ఒకటి జ్ఞాపకం వచ్చిందండి దేవుని బిడ్డలారా. తన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన, తాను చేసిన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. రెండవది, ఇజ్రాయేలీల మూలుగుల మీద ఆయన ఏం చేశాడు? లక్ష్యమించాడండి దేవుడు. నిజమే, మన జీవితంలో ఎన్నో పరిస్థితులను బట్టి మూలుగుతూ ఉన్నారా? ఎన్నో పరిస్థితులను బట్టి బయటికి రాలేని వారిగా మీరున్నారా? మరి వెట్టి చాకిరి కింద, మరి మీ అధికారుల కింద నలిగిపోతున్న పరిస్థితుల మధ్య మీరుంటా ఉన్నారా? మరి ఎప్పుడైతే ఆ మూలుగులు దేవునికి చేరినాయో వెంటనే ఆయన తన పితరులతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. రెండోది, వారి మీద లక్ష్యమించాడు. ఈ 2 చేయటం మాత్రమే కాదు గానీ, మోషే అనేటువంటి ఒక దైవజనుని ఏర్పాటు చేసుకుని మరి వారిని ఎర్ర సముద్ర మార్గాన్ని దాటించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ ఎర్ర సముద్రం మార్గము దాటిన తర్వాత రాసినటువంటి కీర్తనే లేదా ఆ గానమే ఈ యొక్క 15వ అధ్యాయంలో ఉన్నటువంటి 11 నుంచి కొన్ని వచనాలు. మరి చూసారా? అందుకే వాళ్ళు అంటున్నారు, యెహోవా ఏల్పుల్లో నీ వంటి వాడు లేడు. పరిశుద్ధతను చూసుకుంటే నువ్వు పరిశుద్ధతలో మహానీయుడవి, మహోన్నతుడివి, మహనీయుడవి, గొప్పవాడివి. నిన్ను స్తుతించడానికి, నువ్వు పూజించడానికి నీకు అర్హత ఉంది అని వారు హృదయమారా దేవుణ్ణి కీర్తిస్తున్నారు. ఎందుకు కీర్తిస్తున్నారంటే వారి జీవితంలో మూలుగులతో, వెట్టి చాకులతో, మరి నిట్టూర్పులతో ఉన్న వారి జీవితాన్ని, వారి శ్రమ కాలాన్ని, వారి బాధని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని యొక్క బిడ్డలారా, వారి బాధని జ్ఞాపకం చేసుకున్నాడు. వారి మీద లక్ష్యం ఉంచాడు. అంత మాత్రం కాదు, తన సేవకుని ఉపయోగించి వారి జీవితాల్లో అద్భుతాలు చేశాడు. కాబట్టి ఈ రోజు నువ్వు మరి మూలుగులతో, శ్రమలో, ఇరుకులో ఉన్నావా? ఇజ్రాయేల్ దేవుడైన యెహోవాని, ప్రభువైన యేసుక్రీస్తుని, పరిశుద్ధాత్మ దేవుని, త్రియేక దేవుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన అద్భుతాలు చేసి నీ ద్వారా పూజింపబడడానికి ఇష్టపడుతూ ఉన్నా. నీ మీద లక్ష్యం ఉంచుతా ఉన్నాడు. నిన్ను విడువని వాడుగా ఉంటా ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే
ఆయన బలము చేత ఆయన పరిశుద్ధాలయానికి నిన్ను, నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. ఈరోజు కుటుంబంలో అందరూ మార్పు చెందిన వారు ఉండరండి. మారు మనసు పొంది రక్షింపబడిన తర్వాత మరి మన కుటుంబీకుల కొరకు ప్రార్థన చేస్తా ఉంటాం. మరి వారు గూడా మార్పు చెందాలని, వారు గూడా యేసుక్రీస్తు రక్తం ద్వారా ముద్రింపబడాలని, వారు గూడా నిత్య జీవాన్ని పొందుకోవాలని, వారు కూడా మనతో పాటు, మనతో కూడా పరలోక రాజ్యంలో ఉండాలని మనం ఆశపడతాం కదండి. కానీ ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా కూడా మరేం జరుగుతా ఉంటదంటే, కొందరి జీవితాల్లో మార్పు రానట్టుగా మన కుటుంబీకుల జీవితాల్లో కూడా మార్పున్నది. మరొక విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, మనకి మారు మనసు రక్షణ బాప్తీసం తీసుకొని జారిపోయినటువంటి పరిస్థితులు మన జీవితాల్లో కనబడుతూ ఉంటాయి. మరి ఈ 2 పరిస్థితులను చూసినప్పుడు ఆత్మీయంగా మన హృదయాలు కలిచివేయబడతా ఉంటాయి. అయితే ప్రభువు మన జీవితాల్లో అద్భుతాలు చేయగలిగిన దేవుణ్ణి, మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుణ్ణి చాలా సార్లు ఆయన జీవితంలో అద్భుతమైనటువంటి దేవుడుగా, ఆశ్చర్యకరుడుగా కలిగిన అనుభవాలు మన జీవితాల్లో ఉండి ఉండొచ్చు ప్రియమైనటువంటి వాళ్ళారా. కాబట్టి ఆ స్తుతి కీర్తనకు ఆ పూజ్యుడైనటువంటి ఆ దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన ఈరోజు నీ మీద, నీ కుటుంబం మీద లక్ష్యముంచబోతా ఉన్నాడు. నీ చెరలో ఉన్న నీ మూలుగులు, నిట్టూర్పులు ఆయన వినపోతా ఉన్నాడు. నీ కొరకు కూడా ఒక వ్యక్తిని లేపుకొని నిన్ను విడిపించబోతా ఉన్నాడు. నిన్ను విమోచించబోతా ఉన్నాడు. తన పరిశుద్ధాలయం వైపు నిన్ను అడుగులు వేయించబోతా ఉన్నాడు. ఆయన బలమే, ఆయన ఆత్మనే. నీతో నాతో ఏమీ కాదు. నువ్వు నేనేం చేయగలిగిన వారు అంటే కేవలం ప్రార్థన చేయడమే మనంతు దేవునికి బిడ్డలారా. మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు పరిస్థితులు మార్చగలిగిన దేవుడు ఆయన మాత్రమే. మనం స్తుతిస్తా ఉన్నప్పుడు మన స్తుతులను బట్టి మన స్థితిని మార్చగలిగిన వాడు ఆయనే. తన బలమును ఉపయోగించి తన ఆత్మను ఉపయోగించి అతిశయించి జయించేవాడు ఆయనే. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు మరి ఏ పరిస్థితుల్లో, ఏ చెరలో నీ జీవితం ఉంటా ఉందో, లేదా నీ కుటుంబీకుల జీవితాలు ఉంటా ఉన్నాయో, మరి నీ నీ యొక్క కుటుంబీకులు కూడా సాతాను కాడి కింద ఈ రీతిగా మగ్గిపోతూ, నిట్టూర్పులు విడుస్తూ, మరి ఆర్థిక బంధకాల చేత, అనారోగ్య బంధకాల చేత, పరిస్థితులు బాగోక ఏ రీతిగా నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ చుట్టుపక్కల వాతావరణం ఉందో నాకైతే తెలీదు గానీ దేవుని యొక్క బిడ్డలారా, ఆయన తన బలమును ఉపయోగించి ఎర్ర సముద్రం లాంటి శ్రమల్లో నీకంటూ ఒక చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేసి నిన్ను అద్దరికి చేర్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయనను మనం ఏం చేయాలంటే కీర్తించాలి, కొనియాడాలి. మరి ఆయన బాహుబలాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దక్షిణ హస్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంటాడు కదా 16వ వచనంలో, భయము శత్రువులకు నువ్వు కలగజేసేదవు. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలం చేత పగవారు రాతివలే కదలుకుందురు. నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చెదవు. యెహోవా నీ స్వాస్యమైన కొండ మీద, నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటను, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలబెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడయున్నాడు. ప్రియమైన వారలారా, నీ శత్రువుని దేవుడు ఎలా చేస్తాడంటే, నీ పగవారిని ఆయన యొక్క బాహుబలము చేత కదలని వారిగా, కదలకుండా నీ విషయంలో ఆయన వాళ్ళని అట్లా ఆపేస్తాడంట దేవుని బిడ్డలారా. ఎన్ని వాగ్దానాలండి. నీ కుటుంబంలో మారు మనసు రక్షణ లేని వారిని ఆయన తన బాహుబలమును ఉపయోగించి తన పరిశుద్ధాలయానికి తిప్పుకుంటాడని. రెండవ విషయం, నీ శత్రువులను కదలని రాతిలాగా ఆయన చేస్తాడని. మూడోది, నీ బిడలను, నిన్ను, నీ కుటుంబీకులను, నీ బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులను ఆయన అద్దరికి చేరుస్తాడని, తన పరిశుద్ధాలయం వైపు తనను నడిపించుకుంటాడని మరి దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, చెరలో ఉన్నారా? అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారా? ఇరుకుల్లో ఉన్నారా? ఇబ్బందుల్లో ఉన్నారా? దేవుని మాట నిన్ను ఆదరిస్తుంది. దేవుని మాట నిన్ను బలపరుస్తుంది. దేవుని మాట నిన్ను ఉన్నత స్థానానికి తీసుకెళ్ళి నిలబెట్టిద్ది. నీ వంతు ప్రార్థన చేయటం, ఆయన ఆరాధించటం, ఆయన ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం, ఆయన బలాతిశయములను ఘనపరచడమే నీ వంతు. నీ జీవితంలో ఆయన ఏ ఏ సందర్భంలో ఎలా కదిలాడో నీకు తెలిసినట్లుగా ఎవరికి కూడా తెలీదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని ఆత్మ నీ ఆత్మతో ఏకీభవించి నీ విషయంలో కాలు జారే ప్రదేశాల్లో నువ్వు నిలబడినప్పుడు, మరి బొండాకు సంకెళ్ళు బిగించి నువ్వు గిరిగీసినట్లుగా నీ పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన ఏ రీతిగా నీ జీవితంలో కదిలి నీకు విడుదల ఇచ్చాడనేది నీకు తప్ప ఎవరికీ కూడా తెలియనటువంటి ఒక అద్భుతమైన అనుభవం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో ఉండటం అభ్యాసం చేసుకో. సాధన చేయండి దేవుని బిడ్డలారా.
ఎందుకంటే నువ్వు దేవునికి ఎంత దగ్గరైపోతావో, నీ పరిస్థితులన్నీ కూడా అంత చక్కగా క్రమబద్ధంలోకి వస్తాయి. దేవుడు ఒక సమయం వచ్చినప్పుడు నిన్ను లేవనెత్తుతాడని చెప్పడానికి నేనెంతో ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి నీ కుటుంబంలో రక్షింపబడలేని వారిని గురించి నీకు చింతున్నదా? ఏం బాధపడొద్దు. ఆయన తన బాహుబలం ఉపయోగించి వారిని తన ఆలయం వైపుకు, పరిశుద్ధ ఆలయం వైపుకు ఆయన నడిపించుకుంటాడు. ఎన్ని శ్రమలొచ్చినా, సముద్రం లాంటి శ్రమలొచ్చినా, ఫరోలు తరిమినా, ఐగుప్తు రాజు తరిమినా కూడా నీ దేవుడు నీ కుటుంబానికి ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానపూర్వకమైనటువంటి సందేశం ఏంటంటే, వారిని రక్షించుకుంటాడు. రక్షింపబడిన వారిని విమోచించుకుంటాడు. తన ఆలయం వైపు తను మళ్లించుకుంటాడు. నీ యొక్క శత్రువుని రక్షింపకుండా మరి నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న శత్రువుని రాతిరాక కదలకుండా నా దేవుడు చేయటానికి సమర్థుడు. నిన్ను చెర నుండి విడిపిస్తాడు. నీ మూలుగులు దేవుడు వింటున్నాడు. నీ యొక్క పితరులతో ఆయన చేసిన వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. నీ మీద లక్ష్యముంచుతా ఉన్నాడు. నీకు విడుదల ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దిగులు పడొద్దు, భయపడొద్దు. మరి దేనిని గురించిన చింత మీరు కలిగి ఉండొద్దు గానీ దేవుని ఔన్నత్యాన్ని మరి ఘనపరుస్తూ ముందుకెళ్ళినట్లయితే మీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయని చెప్పడానికి నేను ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాను. ఇట్టి మాటలు ప్రభు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.